హే గాయ్స్, అందరికీ ముందుగా హనుమ జయంతి శుభాకాంక్షలు. మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇదైతే మా ఇంటికి బ్యాక్ సైడ్ లో అయితే ఉంటుంది. ఇంకా మేము అలా అందరం రెడీ అయిపోయి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అలా అందరు అక్కడ గుళ్ళో భజన చేస్తున్నారు. డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు. అసలు దేవుడికి అలంకారం కూడా చాలా బాగా చేశారు. చూసారా, తమలపాకులో కూడా శ్రీరామ అని రాశారు. ఇంకా మంచి డివోషనల్ లుక్ అనిపించింది నాకైతే. మంచి డెకరేషన్ చేశారు. ఎవరు చేశారో తెలియదు, కానీ మీకు ఎలా అనిపించింది ఈ డెకరేషన్ చూసి కామెంట్ చేసేయండి. చిన్న టెంపుల్ అయినా మనం చేసే డెకరేషన్ లోనే ఉంటుంది అనమాట. ఇంకా దేవుడికి అయితే అలా వడమాల అవన్నీ అయితే వేశారు. ఇంకా అలా దర్శనం చేసుకున్నాము. అందరు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారంట. మధ్యాహ్నం దేవుడికి ప్రసాదం పెట్టాక తిందామని అందరూ భజన చేస్తూ చాలా డివోషనల్ మూడ్ లో అయితే ఉన్నారు అందరూ. ఇంకా మేము అలా దండం పెట్టుకొని ఇంకా అలా మీకు డెకరేషన్ చూపించేస్తూ ఇంకా నేను హారతి అదంతా తీసుకొని దేవుడిని మంచిగా ముక్కొని మంచిగా మన సబ్స్క్రైబర్స్ కూడా అందరు మంచిగా ఉండాలని చెప్పేసి దండం పెట్టుకున్నాము. చూడండి, మా హన్విక కూడా అంత మంచి దండం పెట్టుకుంటుందో. పిల్లలకి మనం ఇప్పటి నుంచి అన్ని అలవాటు చేయాలి. ఇలా మన ట్రెడిషన్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వమని చెప్పాలి. మన రిచువల్స్ అవన్నీ మంచిగా ఫాలో అయ్యేటట్టు చేయాలి. అప్పుడే వాళ్ళు కూడా ట్రెడిషన్స్ అన్ని కూడా వాళ్ళకు కూడా తెలుస్తాయి. ఇంకా అలా మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇంకా అలా ప్రసాదం తీసేసుకున్నాము. మేము కూడా వడపప్పు, పానకం, పులిహోర, లడ్డు, జిలేబీ ఇవన్నీ అయితే ప్రసాదం ఇచ్చారు. ఇంకా మేము అలా తీసుకొని కొన్ని తినేసి కొంచెం ఇంటికి తీసుకెళ్ళిపోయాం అనమాట. ఇలా అయితే మా టెంపుల్ విజిట్ జరిగింది. మీరు హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? టెంపుల్కి వెళ్ళారా? మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళారా? మంచిగా దర్శనం చేసుకున్నారా? ఎలా చేశారు కామెంట్